రుద్ర గురించి మేఘన ఆలోచిస్తుండగానే క్యాబ్ స్టార్ట్ అయింది. దాంతో ఆలోచనల నుండి బయటకొచ్చిన మేఘన, మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది. ఈ లోకంలో నేను గౌరవించే వ్యక్తి ఒకరున్నారు. ఆయనే నా రక్షకుడు, ఆయనే నాకు సర్వస్వం. తన దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పాడు రుద్ర. అతని మాటలు మేఘనకు అర్థం కాక అమాయకంగా చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి వాళ్లు ప్రయాణిస్తున్న కార్ ఒక శివాలయం ముందు ఆగింది. ఆ ఆలయాన్ని చూడగానే మేఘనకు తన చిన్నప్పుడు 12 ఏళ్ల క్రితం కలిసిన అబ్బాయి గుర్తుకొచ్చాడు. ఆ అబ్బాయి కూడా శివభక్తుడే. రుద్రని చూస్తుంటే ఆమెకు తన చిన్ననాటి స్నేహితుడే గుర్తుకొస్తున్నాడు. ఏంటలా ఆలోచిస్తూ కూర్చున్నావు? రా, నా శివయ్యకు నిన్ను పరిచయం చేస్తాను అని నవ్వుతూ చెప్పాడు రుద్ర. ఆ శివాలయం బయట పువ్వులు పళ్ళు కొనుక్కుని గుడి లోపలకు వెళ్లి కాసేపటికి తిరిగొచ్చారు. తన చిన్ననాటి ప్రేమ తనకు మళ్లీ దొరికినందుకు శివుడికి ధన్యవాదాలు చెప్పడానికి మేఘనను తీసుకునొచ్చాడు రుద్ర. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్లీ క్యాబ్లో కూర్చున్నారు. ఈసారి నేరుగా హైటెక్ సిటీలో ఉన్న స్వీట్ హోమ్ లగ్జరీ ప్రాపర్టీస్ వైపు వెళ్లమని డ్రైవర్కి చెప్పాడు రుద్ర. కార్ వేగంగా ప్రయాణిస్తూ ఉంటే రుద్ర మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. మేఘన అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. కాసేపటి వరకు అక్కడ నిశ్శబ్దమే రాజ్యమేలింది. చివరికి మేఘన మెల్లగా నోరు విప్పింది. ఇంతకీ నువ్వెవరో నాకు ఇప్పటివరకు చెప్పలేదు. నువ్వు మాఫియా గ్యాంగ్ లీడర్వా? అందరూ నిన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు అని అనుమానంగా అడిగింది. ఆమె తనను చూసి భయపడుతూ ఉందని గ్రహించిన రుద్ర ఒక్కసారిగా నవ్వేశాడు. నేను ఒకవేళ మాఫియా గ్యాంగ్ లీడర్నైతే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఇంకెప్పుడు నా మొహం కూడా చూడనంటావా ఏంటి అని నవ్వుతూ ప్రశ్నించాడు. అయ్యో, అలా ఏం కాదు, జస్ట్ ఊరికే అడుగుతున్నాను అని సిగ్గుపడుతూ చెప్పింది మేఘన. ఆమె మానసిక స్థితిని రుద్ర అర్థం చేసుకున్నాడు. నీకింతకుముందే చెప్పాను కదా, నేనొక మిడిల్ క్లాస్, ఇంకా చెప్పాలంటే లోయర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడొక గొప్ప బిజినెస్ మ్యాన్. వాణ్ణి చూసి అందరూ నన్ను ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. వాడే నాకు ఆ డబ్బిచ్చాడు. వాడి పేరు చెప్పగానే పోలీసులు కూడా నన్ను వదిలేశారు అని అబద్ధం చెప్పాడు రుద్ర. ఈసారి మాత్రం మేఘన అతని మాటలను నమ్మినట్టే కనిపించింది. నిజంగానా? అలా అయితే పర్వాలేదు. అది సరే, కానీ ఈ రోజుల్లో కూడా అలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉంటారా? అంటే నువ్వు అడగగానే ఇచ్చాడంటే అతను చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. అతని పేరేంటి అని ప్రశ్నల వర్షం కురిపించింది మేఘన. కాసేపు ఓపిక పట్టు, తొందరలోనే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. నా గురించి, నా ఫ్రెండ్స్ గురించి కూడా నువ్వే తెలుసుకుంటావు అని గంభీరంగా చెప్పాడు రుద్ర. నిజానికి రుద్ర తన గతమంతా వదిలేసి ఇప్పుడొక సాధారణ మనిషిలా జీవిస్తున్నాడు. తన పాత జీవితాన్ని అతను ఎప్పుడో వదిలేశాడు. అతని కోసం ఆ పొజిషన్ ఇప్పటికీ కూడా రెడీగా ఉంది. అయితే ప్రస్తుతం రుద్రకి ఉన్న ఒకే ఒక లక్ష్యం మేఘన ప్రేమను సంపాదించడం. ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నీ ఆమె కౌగిట్లో పోయడమే అతని గోల్. అందుకనే ఇప్పుడు కేవలం ఆమె మీద మాత్రమే ఫోకస్ పెట్టాడు. నేను నీ చిన్ననాటి ఫ్రెండ్ అని నీకెలా చెప్పాలి మేఘన? ఆ నిజం తెలిస్తే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో అని భయమేస్తోంది. ఎందుకంటే నేను మీ అక్క నందినిని పెళ్లి చేసుకున్నాను. మీ అక్క సంసారంలో నిప్పులు పోయకూడదని నువ్వు అనుకునే ఛాన్స్ ఉంది. మా ఇద్దరికి విడాకులైనా మమ్మల్ని కలపాలనుకునే పిచ్చి అమాయకురాలివి నువ్వు. నీ అతి మంచితనం చూస్తూ ఉంటేనే నాకు భయంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఆలోచనల్లో మునిగిపోయాడు రుద్ర. మరోవైపు కంపెనీని ఎలా కాపాడాలా అని నందిని ఆలోచిస్తూంది. రాజేశ్వరి కూడా ఈ విషయం మీదే చాలా టెన్షన్ పడుతూంది. ప్రస్తుతం వాళ్ల దగ్గర కంపెనీని కాపాడేందుకు డబ్బులు లేవు. ఆ వేస్ట్ ఫెలో మేఘన మన ప్లాన్స్ అన్ని పాడు చేసింది. అది చక్కగా విక్కీకి కావాల్సిన సుఖం ఇస్తే మనం ఇప్పుడు ఇంత ఇబ్బంది పడేవాళ్ళం కాదు. దాన్ని విడిచిపెట్టకూడదు మమ్మీ. ఎలాగైనా నువ్వేంటో దానికి చూపించాలి అని కసిగా చెప్పింది నందిని. నీ బర్త్డే పార్టీ రోజు దినేష్ వస్తాడు కదా, ఒకసారి అతను మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఓకే అంటే మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఇక ఆ వెర్రి బాగులు దాని సంగతి అంటావా? నీ మొగుడి అండ చూసుకుని అది ఎగిరెగిరి పడుతోంది. దాన్ని మళ్లీ నా కాళ్ల దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని సీరియస్గా చెప్పింది రాజేశ్వరి. ఈసారి దాన్ని వదిలిపెట్టకు మమ్మీ, దాన్ని చంపేసేయ్, అప్పుడు గాని నా పగ చల్లారదు అని కోపంగా చెప్పింది నందిని. నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. దానికి ఈ లోకంలో నూకలు చెల్లే కాలం వచ్చింది. దాన్ని డైరెక్ట్గా వాళ్ళ అమ్మ దగ్గరకు పంపిస్తాను అని వంకరగా నవ్వుతూ చెప్పింది రాజేశ్వరి. ఆమె ఏదో డెవిల్ ప్లాన్ వేసిందని నందినికి అర్థమైంది. ఇక రుద్రతో పాటు ప్రయాణిస్తున్న మేఘన తన మనసులో ఉన్న కొన్ని డౌట్స్ని బయటపెట్టకుండా ఉండలేకపోయింది. ఒక విషయం అడుగుతాను, నువ్వేం అనుకో కదా? నీతో గడిపిన ఈ కొన్ని గంటల్లోనే నువ్వేంటో నాకు అర్థమైంది. మంచివాడివి, పైగా చాలా టాలెంట్ ఉంది. అండ్ నీకు అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఎందుకని ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వలేదు? నందిని వాళ్ళు నిన్ను అంతలా అవమానిస్తూ ఉంటే ఎందుకు భరిస్తూ వచ్చావు అని అడిగింది. రుద్ర ఆమెను నిస్సహాయంగా చూస్తూ,
కేవలం నీకోసం మాత్రమే నేను వాళ్ళు చేసే అవమానాలన్నింటినీ భరిస్తూ వచ్చాను. నీకోసమే నేను వాళ్ళ ఇంట్లో అల్లుడిగా అడుగుపెట్టాను. కాని నా తలరాత చూడు. నువ్వనుకుని నేను నందినిని పెళ్లి చేసుకున్నాను, నీకు దూరమయ్యాను అని మనసులో అనుకున్నాడు. రుద్ర రిప్లై ఇవ్వకపోవడంతో, నేనేమైనా అడగకూడని ప్రశ్న అడిగానా? ఐఎమ్ సారీ, జస్ట్ ఊరికే తెలుసుకోవాలని మొహమాటంగా చెప్పింది మేఘన. లేదు, నువ్వు సరిగ్గానే అడిగావులే, కానీ నీ ప్రశ్నలన్నిటికీ తొందరలోనే సమాధానం చెప్తాను. నా మీద నమ్మకం ఉంచు అని నవ్వుతూ చెప్పాడు రుద్ర. ఆ సమయంలో అతని కళ్లల్లో మేఘన పట్ల అపారమైన ప్రేమ కనిపించింది. ఒకవేళ ఆ రోజు నందిని వాళ్ల తాతయ్య మోసం చేసి ఉండకపోతే అతను మేఘననే పెళ్లి చేసుకుని ఉండేవాడు. నిజంగా మా అక్క చాలా అదృష్టవంతురాలు. ఆమెకు నీలాంటి భర్త దొరికాడు. మొదటిసారి నాకు ఆమెను చూస్తూ ఉంటే జలసీగా ఉంది అని సాడ్ ఫేస్ పెడుతూ చెప్పింది మేఘన. ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో రుద్రకి అర్థం కాలేదు. కారు వేగం పెంచమని డ్రైవర్తో చెప్పాడు. 5 నిమిషాల్లో వాళ్లు హైటెక్ సిటీలో ఉన్న లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ మెయిన్ గేట్కి చేరుకున్నారు. నీకు ఈ విల్లా నచ్చితే ఈరోజే ఇక్కడికి షిఫ్ట్ అవుదాం అని మేఘనను చూస్తూ మనసులో అనుకున్నాడు రుద్ర. ఆమె మాత్రం ఆ చుట్టుపక్కల పరిశీలిస్తూ, ఇదేంటి, మళ్ళీ మనం ఇక్కడికి ఎందుకొచ్చాం అని అడిగింది. రుద్ర ఏదో చెప్పేలోపే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్, మీరెక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలుసుకోవాలి, ముందు నాతో చెప్పండి. వారి పర్మిషన్ తీసుకున్న తర్వాతే నేను మిమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తాను అని కాస్త కటువుగా చెప్పాడు. ఎందుకంటే ఆ గేటెడ్ కమ్యూనిటీకి వచ్చే వాళ్ళందరూ పెద్ద పెద్ద లగ్జరీ కార్లలోనే వస్తూ ఉంటారు. రుద్ర మాత్రం క్యాబ్లో రావడం వల్ల అతను ఎవరినో కలవడానికి వచ్చాడేమోనని సెక్యూరిటీ గార్డ్ కనిపించింది. గేట్ ఓపెన్ చేయి, నేనిక్కడ ఒక విల్లాని కొన్నాను. ఆ విల్లా పేరు పార్వతీ విల్లా అని సీరియస్గా చెప్పాడు రుద్ర. ఆ మాట వినగానే మేఘన షాక్ అయింది. కానీ సెక్యూరిటీ గార్డ్ మాత్రం వాళ్ళిద్దరినీ చూసి నవ్వడం మొదలుపెట్టాడు. దాంతో రుద్రకి కోపం వచ్చి, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్, వెళ్ళి నీ మేనేజర్ని అడుగు అని సీరియస్గా చెప్పాడు. ఆ మాటలు వినగానే సెక్యూరిటీ గార్డ్కి చెమటలు పట్టాయి. ఎందుకంటే ఒకవేళ అతను నిజంగానే పార్వతీ విల్లా ఓనర్ అయితే తన ఉద్యోగం ఖచ్చితంగా పోతుంది. ఆ సెక్యూరిటీ గార్డ్ ఇంకేదో చెప్పేలోపు వెనక నుండి ఎవరో గట్టిగా నవ్వుతున్నట్టు అనిపించి రుద్ర కార్ దిగి వెనక్కి చూశాడు. అక్కడ కిషోర్ నిలబడి ఉన్నాడు. అగ్రజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో కాంట్రాక్ట్ క్లోజ్ అయిన తర్వాత కిషోర్ అన్నిటినీ పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు. ఎంతో కష్టపడి సేల్స్ మేనేజర్గా ఉద్యోగం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అతను పార్వతీ విల్లాని రీమోడలింగ్ చేయించడానికొచ్చాడు. కానీ రుద్ర మాటలు విని అతను నవ్వు ఆపుకోలేకపోయాడు. ఏంట్రా మెంటల్ పీస్, ఈ విల్లా నువ్వు కొన్నావా? ఇంకెన్ని అబద్ధాలు చెప్తావురా? అమ్మాయి పక్కనుందని ఫోజులు కొట్టడానికి ట్రై చేస్తున్నావా అని వెటకారంగా ప్రశ్నించాడు కిషోర్. మేఘన ముందు ఎలాంటి గొడవలు కొట్లాటలు వద్దనుకున్నాడు రుద్ర. ఆమె ఇప్పటికే జీవితంలో ఎన్నో కష్టాలు భరించింది. ఇక మీదట మేఘన సంతోషంగా ఉండడమే తనకు కావాలి. అందుకనే కిషోర్ తనను ఎంత రెచ్చగొడుతూ ఉన్నా సరే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అతని కళ్లల్లోకి సూటిగా చూశాడు రుద్ర. రే నాన్న కిషోరు, ఉద్యోగం పోగొట్టుకున్నావు, డీల్ పోగొట్టుకున్నావు, పరువు పోగొట్టుకున్నావు, అయినా సరే నీకు బుద్ధి రావట్లేదా అని సీరియస్గా ప్రశ్నించాడు. అతని మాటలు వినగానే కిషోర్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడతావురా? వేస్ట్ ఫెలో, నువ్వు నా కాలి గోటికి కూడా పనికిరావు. మర్యాదగా చెప్తున్నాను, ఇక నుండి వెళ్ళిపో. విల్లా ఓనర్ వస్తే నిన్ను తరిమి కొడతారు. వెళ్తావా, తన్ని పంపించమంటావా అని ఫైర్ అయ్యాడు. అతనికి పార్వతీ విల్లా రీమోడలింగ్ కాంట్రాక్ట్ పూర్తి చేస్తే మంచి కమిషన్ వస్తుంది. దాంతోపాటుగా మరికొంతమంది క్లయింట్స్ దొరికే అవకాశం ఉంది. కానీ మితిమీరిన అహంకారంతో గొప్ప అవకాశాన్ని పాడు చేసుకుంటున్నాడని అప్పుడు అతనికి తెలీదు. క్యాబ్లో కూర్చున్న మేఘనకు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు వినిపించడం లేదు. వీళ్ళిద్దరూ బహుశా ఫ్రెండ్సేమో అని అనుకుంది. రుద్ర కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మొహం మీద చిరునవ్వుతో కిషోర్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నేనే ఈ విల్లా ఓనర్నైతే జస్ట్ థింక్, నీ బతుకు బస్టాండేరా బేవకోఫ్ అని నవ్వుతూ తిట్టాడు రుద్ర. ఎర్రగడ్డ కాదిది, హైటెక్ సిటీ. ఇక్కడ రోడ్ల మీద పిచ్చోళ్లు తిరుగుతూ ఉంటారా? నీ పిచ్చి భరించలేకే నీకు నీ పెళ్ళాం విడాకులిచ్చింది. కనీసం కారు కూడా కొనుక్కునే దిక్కులేదు, కానీ విల్లా కొనుక్కున్నావా? అది నేను నమ్మి జీ హుజూర్ అని నీ కాళ్ల మీద పడిపోవాలా సామి అని వెటకారంగా అడిగాడు కిషోర్. అంతలో అతని చూపు క్యాబ్లో కూర్చున్న మేఘన మీద పడింది. ఓహో, అప్పుడే కొత్త గర్ల్ ఫ్రెండ్ని కూడా సెట్ చేసుకున్నావన్నమాట. భలే ఫిగర్ని బట్టావు, ఎంతకు దొరికిందేంటి అని వెటకారంగా ప్రశ్నించాడు. తనను ఏమన్నా రుద్ర ఊరుకున్నాడు, కానీ మేఘనను అలా చులకం చేసి మాట్లాడుతూ ఉంటే అతనికి ఒళ్ళు మండిపోయింది. కోపంతో అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి. కిషోర్ తననే చూస్తూ ఉండడం మేఘన కూడా గమనించింది. అతను తనతో మాట్లాడడానికి చూస్తున్నాడేమోనని కార్ విండోస్ కిందకు దించింది. హలో బ్యూటీ, ఈ లూజర్ గాడు ఏ మాయ మాటలు చెప్పి నిన్ను బుట్టలో వేసుకున్నాడు?
పైసాకి గతి లేని వాడికి నువ్వెలా పడిపోయావు? నా మాట విని ఇప్పటికైనా వీడిని వదిలేయ్. చూడ్డానికి భలే సెక్సీగా ఉన్నావు. నువ్వు కోరుకుంటే నీకోసం నేను రెడీగా ఉన్నా అని మేఘనను అదోలా చూస్తూ అన్నాడు కిషోర్. అతని మాటలు విన్న మేఘన మొహంలో రంగులు మారిపోయాయి. అతను ఓ పనికి మాలినవాడని, రుద్ర ఫ్రెండ్ కాదని అర్థమైంది. ఏ మిస్టర్, మాటలు తిన్నగా రాని, ఎక్స్ట్రాల్ చేశావంటే చెంప పేలిపోతుంది అని కోపంగా బెదిరించింది మేఘన. ఆమె అలా అందరి ముందు రియాక్ట్ అయ్యేసరికి కిషోర్ అవమానంగా ఫీలయ్యాడు. రుద్ర కూడా మౌనంగా చూస్తున్నాడు. మేఘన చెప్పుతో కొట్టినట్టిచ్చిన సమాధానం విని అతనికి చాలా హ్యాపీగా అనిపించింది. కిషోర్ ఏదో మాట్లాడేలోపే అక్కడే ఉన్న గార్డ్ని సీరియస్గా చూస్తూ, చివరిసారి అడుగుతున్నాను, లోపలికి వెళ్ళనిస్తావా లేదా అని అడిగాడు రుద్ర. నువ్వు ఇంకో 1000 సార్లు అడిగినా నేను నిన్ను లోపలికి పంపించే ఛాన్సే లేదు. నీ గురించి తెలిసాక కూడా నిన్ను లోపలికి ఎలా పంపిస్తానో? వెళ్ళవయా, వెళ్ళు. ఓనర్లు వచ్చే టైం అయింది. ఇక్కడ అడ్డంగా ఉండకుండా పక్కకి తప్పుకో అని చిరాకు పడ్డాడు సెక్యూరిటీ గార్డ్. రుద్ర అతనికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ తీసి ఆ ప్రాపర్టీస్ డైరెక్టర్కి కాల్ చేశాడు. రుద్ర ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత కిషోర్ అతన్ని చులకనగా చూస్తూ, ఒక చిన్న బెట్ వేసుకుందాంరా. ఈ విల్లా నిజంగా నీదే అయితే జీవితాంతం నీ ముందు తలదించుకుని ఉంటాను. ఒకవేళ నువ్వు అబద్ధం చెప్తుంటే నువ్వు ఇక్కడికిక్కడే నా కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి. ఇక మీదట నా ముందు తలదించుకుని నడవాలి అని కండిషన్ పెట్టాడు. సరిగా అప్పుడే అతని దృష్టి అటువైపుగా వస్తున్న ఒక లగ్జరీ కార్ మీద పడింది. దాన్ని చూడగానే కిషోర్ కళ్ళు మెరిశాయి. ఆ కారు ఈ లగ్జరీ ప్రాపర్టీస్ డైరెక్టర్ రాఘవేంద్రదే. అయ్యో పాపం, ఇప్పుడు నీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయింది. అటు చూడు, డైరెక్టర్ గారే వస్తున్నారు. ఇంతకుముందే నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ ఏం చేస్తావు, నీ తలరాత. ఇప్పుడు డైరెక్టర్ నీతో చక్కగా జైలు కూడి తినిపిస్తాడు అని హేళనగా మాట్లాడాడు కిషోర్. కార్ మెయిన్ గేట్ దగ్గర ఆగిన వెంటనే కిషోర్ రాఘవేంద్ర దగ్గరకు వెళ్లి అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేశాడు. కానీ ఆయన అతన్ని పట్టించుకోకుండా సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు వెళ్లి బలంగా చెంప మీద ఒక్కటిచ్చాడు. ఆ దృశ్యం చూడగానే కిషోర్కి దిమ్మ తిరిగిపోయింది. అతని ముఖంలో ఒక్క నెత్తుటి చుక్క కూడా మిగల్లేదు. రుద్ర మాత్రం నవ్వుతూ నిలబడ్డాడు. రుద్ర ఎవరో కిషోర్కి తెలిసిపోతుందా? మేఘనకి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.